మీరు బ్యాంకుకి వెళ్తా ఉన్నారా? బ్యాంకుకి వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని డిపాజిట్ చేస్తూ ఉన్నారా? తస్మత్ జాగ్రత్త అంటా ఉన్నారు సిఏ. ఎస్, ఈరోజు మనం హనుమకొండకి రావడం జరిగింది. మనతోనే సిఏ రాజు కొయ్యల గారు మనతోనే ఉన్నారు. సో చార్టర్డ్ అకౌంటెంట్గా వీరికి ఒక అపారమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ని జోడించి ఈరోజు కొంత ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను వెంకన్న. యా సార్, నేను పాయింట్కి వస్తున్నా. ఉద్యోగులు వారి జీతంపై కట్ అయినటువంటి టీడీఎస్ని రీఫండ్ తీసుకుంటున్నారు. మరి రీఫండ్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? యాక్చువల్లీ టీడీఎస్ అంటే ఏంటిది? మళ్ళీ యాక్చువల్గా వెంకన్న, ప్రజలందరికీ తెలియాల్సిన అంశం ఏంటి అని అంటే, చాలామంది ఉద్యోగస్తులు వారి యొక్క జీతం పైన కొంత ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. సో ఇది చట్టం ప్రకారము ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, అది ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమైనా కూడా, ఆ ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి కంపల్సరీ ఎంతైతే ట్యాక్స్ పడుతుందో ఆ ఉద్యోగస్తుడికి అంత ప్రతి నెల 12 మాసాలలో నెలకు కొంత చొప్పున కట్ చేస్తూ ఉండాలి. అది సంవత్సరం అయిపోయిన తర్వాత, అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఎంతైతే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందో అంత ఆ ఎంప్లాయర్ కట్ చేస్తాడు. కట్ చేసిన డబ్బులు ఉద్యోగస్తుని పాన్ నెంబర్ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారంటే, చాలామంది ఉద్యోగస్తులు కొన్ని డిడక్షన్స్ పెట్టేసి, అంటే అవి ఫాల్స్ డిడక్షన్స్. ఎట్లా అంటే, జనరల్గా చట్ట ప్రకారము హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ కొంత వెసులుబాటు తగ్గించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. తర్వాత స్కూల్ ఫీజులు కట్టినా కానీ, ఎల్ఐసీలు కట్టినా కానీ, లేకపోతే హౌస్ రెంట్ కట్టినా కానీ హెచ్ఆర్ఏ. అది కాకుండా స్టార్ హెల్త్ అనేసి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తూ ఉంటారు. స్టార్ హెల్త్ అని, ఇప్పుడు కేర్ అని, టాటా అని, రైట్? సో ఈ విధంగా ఈ ఇన్సూరెన్స్లు కానీ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మిగతా దానికి ఏమైనా ఎక్కువ కట్ చేసి ఉంటే ఎంప్లాయరు ఆ డబ్బులు వెనక్కి వస్తాయి. కానీ చాలామంది ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారంటే, ఇవి ఫేక్ డిడక్షన్స్ పెట్టి, అంటే బ్యాంక్ లోన్ లేకున్నా, హౌసింగ్ లోన్ లేకున్నా ఉన్నట్టుగా పెట్టి, ఎల్ఐసి చేయకపోయినా చేసినట్టుగా కట్టి, స్కూల్ ఫీజు పే చేయకపోయినా పే చేసినట్టుగా రిసీట్లు పెట్టి ఇవి క్లెయిమ్ చేసుకుంటున్నారు. తప్పు లేదు, కానీ చట్టం చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా వెంకన్న, ఈ సంవత్సరం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. పనిష్మెంట్ ఉంటుందా? 100కి 100% పనిష్మెంట్ ఉంటుంది. ఎవరైతే ఫాల్స్, అంటే డ్యూబియస్ మెథడ్లో కొన్ని డిడక్షన్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి కఠినమైన చర్యలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. వాటికి ఇప్పుడు మా దగ్గరికి చాలామంది పోయిన సంవత్సరం 2024-25 అసెస్మెంట్ ఇయర్కి, అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే డిడక్షన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు ఇప్పుడు మా దగ్గరకు వచ్చి, సార్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా మేము బయటపడాలి ఈ సమస్య నుంచి? మేము ఒక క్లయింట్ మా దగ్గరికి వస్తాడు, వారికి 4 లక్షలు 5 లక్షలు రిఫండ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఫాల్స్ డిడక్షన్స్ పెట్టారు, రిఫండ్ వచ్చింది. ఇప్పుడు తనకి నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చినాక అది పట్టుకొని వచ్చి ఏం చేయాలి అని అంటే, నేను సింపుల్గా ఆ డబ్బులు కట్టాలి, దాంతోపాటు ఇంట్రెస్ట్ కట్టాలి, పెనాల్టీ కట్టాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ పెనాల్టీ కట్టలే ఏమవుతుందో చూస్తాము అని అనుకుంటే 200% పెనాల్టీతోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మళ్ళీ నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఇష్యూ చేసిన తర్వాత ఇదంతా లీగల్, చట్టపరంగా జరుగుతున్న అంశం, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న అంశం ఆదాయ పన్ను శాఖలో. ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది ఇట్లా? యాక్చువల్గా ఇది గత 4-5 సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చాలా కఠినమైన నిబంధనలు తీసుకొస్తున్నా కూడా ఉద్యోగస్తులు ఏదో రకంగా వాళ్ళ యొక్క ఉద్యోగస్తుల ప్రమేయం తక్కువ. ఇక్కడ చెప్పాలంటే ఉద్యోగస్తులని ఉసిగొల్పుతున్న కొంతమంది
ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఉంటారు బయట. అంటే ఇప్పుడు ఈ మీ సేవలలో మీలాంటి వాళ్ళు కదా, చార్టర్డ్ అకౌంటెంట్ అనే వాళ్ళు ఎవరు కూడా 99.99% ఎవరు కూడా ఫేక్ డిడక్షన్స్ పెట్టి ఇట్లాంటి చేసే అవకాశమే లేదండి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి చేయరు. అంటే ఇది మీ సేవ ఇంటర్నెట్ షాప్ ఎగ్జాక్ట్లీ మీ సేవ లాంటి ఇంటర్నెట్ వాటి తర్వాత అంటే వాళ్ళకి ఇవన్నీ చట్టాలు తెలుసా అని నీకు డౌట్ ఉండొచ్చు. చట్టము తెలియదు కానీ ఒక ఫామ్ ఫిల్ చేయడానికి మనం ఆన్లైన్లో లాగిన్ ఐడి పాస్వర్డ్ కొట్టగానే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత కొంత నాలెడ్జ్ ఉంటే ఆ ఫామ్ మీద కొంత నాలెడ్జ్ ఉంటే ITR 1 అంటాం మనం. ఆ ITR 1 మీద కొంత నాలెడ్జ్ ఉంటే అన్ని బాక్సులు ఓపెన్ అయి ఉంటాయి. ఒక శాలరీ మనకు ఒక బాక్స్లో బై డిఫాల్ట్గా కనబడుతుంది. సపోజ్ పర్సే మన శాలరీ 10 లక్షలు అనుకో, 10 లక్షలు ఎంప్లాయర్ పంపిస్తాడు ఎంప్లాయీకి, ఆ పాన్ నెంబర్ మీద 10 లక్షలు కనపడుతుంది అక్కడ. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ నడిపే వ్యక్తో లేకపోతే మీ సేవలు నడిపే వ్యక్తో లేకపోతే బయట కొంతమంది ఇట్లాంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. ఎందుకనంటే కమిషన్కి అలవాటు పడ్డారు. ఈ ఉద్యోగస్తులు కూడా కమిషన్కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు, ఎందుకంటే ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయని. కానీ పాపం వారికి తెలియదు, ఉద్యోగస్తులకు కూడా తర్వాత ఏం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులను నేను ఎదుర్కోకుంటాను అనేది పాపం వారికి చాలా తక్కువ తెలుసు. తర్వాత ఈ మీ సేవ ఇట్లాంటి చేసే వాళ్ళు వాళ్ళని ఏం కాదు అన్న ఒక ధోరణి తీసుకొచ్చి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. అంటే జైలుకి వెళ్ళేంత వరకు అంత సీరియస్ మ్యాటర్ అవుతుంది. ఇది జైలుకి వెళ్ళే అంత ఉండకపోవచ్చు, కానీ ఇట్లాంటి ఎవరైతే చేస్తారో వాళ్ళు 100% జైలుకి వెళ్తారు. ఉద్యోగస్తులు కాదు, ఉద్యోగస్తులకి పెనాల్టీలు పడతాయి. పెనాల్టీల భారం వాళ్ళని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వాళ్ళని బల్క్ IP అడ్రస్ తెలుసు. ఇప్పుడు మన దగ్గర IP అడ్రస్ ఉంటుంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎక్కడి నుంచి ఏ సిస్టమ్ నుంచి ఫైల్ అవుతున్నది తెలిసిపోయింది. ఒక సిస్టమ్ నుంచి 1000 రిటర్న్స్ ఫైల్ అవుతున్నాయి అంటే ఓకే ఈ వ్యక్తి చేస్తున్నాడు, ఈ IP అడ్రస్ ఎక్కడిది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెలిసిపోతుంది డిపార్ట్మెంట్కి. అది పెద్ద మ్యాటర్ కాదు. పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళనే ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకుంటున్నది, ఇది పెద్ద లెక్క కాదు వాళ్ళకి. సో కాకపోతే ఇప్పటి వరకు చూసి చూడనట్టుగా కొంత నడుస్తూ ఉంది. బట్ 2025-26 అసెస్మెంట్ ఇయర్, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన రిటర్న్స్లో గనక ఏమైనా తప్పులు ఏమైనా ఇట్లాంటి తప్పుడు సమాచారాలతోని రిటర్న్లు సబ్మిట్ చేస్తే ఇంప్రిజన్మెంట్ వరకు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ప్రాసిక్యూషన్, ఇంప్రిజన్మెంట్, ప్రాసిక్యూషన్, పెనాల్టీ, ఈ విధంగా చాలా కఠినంగా. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినట్టు మీ దాఖలా అంటే మీ దగ్గరికి ఏమైనా వచ్చినాయా? ఎవరి మీద? నార్త్ సైడ్ చాలా మంది ఇట్లాంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేసిండ్రు. నార్త్ సైడ్ మన దగ్గరికి ఇంకా రాలేదు, బట్ మన దగ్గర కూడా చాలా మందిని వాళ్ళు ప్రికాషనరీగా చెప్పిండ్రు, ఇట్లా కరెక్ట్ కాదు మీది అని చెప్పిండ్రు, పిలుచుకొని వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. సో జనరల్గా ఉద్యోగస్తులు అంటే వాళ్ళకి చాలా మేధోశక్తి ఉంటుంది, ఎందుకు ఈ సైడ్ ట్రాక్ను అనుసరిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే ఇక్కడ ఏమైతుంది అని అంటే ఒక వ్యక్తి పోయి ఎక్కడో రిఫండ్ చేసుకున్నాడు. ఒక ఉద్యోగస్తుడు పోయి ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి ఇంటర్నెట్ ఆపరేటరో లేకపోతే మీ సేవను సంథింగ్ ఏదో అయి ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి పోయి రిఫండ్ తీసుకున్నాడు. తీసుకున్నాక 6 నెలలు అయింది, ఆయనకి ఏం కాలే. అంటే ఇప్పుడు ఆ చేసిన వ్యక్తి ఎంతో మేధోశక్తి ఉన్న వ్యక్తి కావచ్చు అని వీళ్ళు వాని ట్రాప్లో పడుతున్నారు. నేను ఇందాక చెప్పాను, ఉద్యోగస్తుల ఇలా ప్రమేయం లేదు, కానీ ఎవరైతే కమిషన్ కోసం కకృతిపడి వీళ్ళను ఉసిగొలుపుతున్నారు కదా, వాళ్ళను నువ్వు అడిగినట్టు మరి వీళ్ళకి ఇంత మేధాశక్తి ఉన్న వాళ్ళే ఉంటారు కదా, మరి ఎందుకు వాళ్ళు ట్రాప్లో పడుతున్నారు అని అంటే, ట్రాప్ అంటేనే అది. ట్రాప్ అంటేనే చిన్న లాజిక్ అనమాట. అరే పలానా వ్యక్తికి వచ్చినాయి కదా డబ్బులు, మనకి ఏం కాలేదు కదా, 6 నెలల నుంచి వచ్చినాయి కదా, 6 నెలల క్రితం వచ్చింది కదా, ఇంకో 10 మంది చెప్తారు. ఈ 10 మంది కూడా ఆ పలానా వ్యక్తి దగ్గర పోతే అవుతుందట అంటే ఆ పలానా వ్యక్తి ఏదో చేస్తున్నాడు, ఎక్కడో డిపార్ట్మెంట్లోనో ఇంకేదో చేసి ఏదో చేపిస్తున్నాడు, మనకెందుకు మన డబ్బులు మనకు వస్తున్నాయి కదా అనే ఒక ఊబిలో పడిపోతున్నారు పాపం. అంటే ఎన్నో ఖర్చు అవుతాయండి, ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం. 50,000, 40,000, 1,00,000 కట్టుకుంటే ఇక అయిపోయాయి. మనకు లేదు, మనం సేవింగ్స్ చేసుకుంటాం. NPS ఉంది, LIC ఉంది, తర్వాత స్టార్ హెల్త్, ఇట్లాంటి ఇందాక నేను చెప్పిన హెల్త్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే హౌసింగ్ లోన్లు కానీ ఏదో ఒక విధంగా మనం ఆ సేవింగ్స్ చేసుకొని
ఒరిజినల్ డిడక్షన్స్ తోని పోయి మనం క్లెయిమ్ చేసుకుంటే తప్పులేదు. ఎక్కువ కట్ అయింది, మన దగ్గర ఒరిజినల్గా మనం కట్టాల్సిన ట్యాక్స్ కంటే ఎక్కువ కట్ అయింది అన్నప్పుడు బాజాప్తుగా వెళ్ళి మనం రిఫండ్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చిన ఆదాయ పన్ను శాఖకి ఇట్లాంటి చేయడం వల్ల ఇద్దరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగస్తునికి ప్రాబ్లం ఏంటి చెప్పను వెంకన్న, జాబ్ పోతుందా? జాబ్ పోయేంత సీరియస్ ఉండదు. అకౌంట్ ను ఫ్రీజ్ చేసే అవకాశాలు ఉంటాయి, బ్యాంక్ అకౌంట్ ను ఫ్రీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ దాఖలాలు ఉన్నాయి అంటే బయట ఇప్పుడు ఎంప్లాయీస్ కి రాలేదు, కానీ బయట బిజినెస్ చేసే వాళ్ళకి ఒకసారి 2 సార్లు వార్నింగ్ ఇస్తారు, డిమాండ్ ఉంది కట్టట్లేదు, అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంది అని అంటే ఫ్రీ చేస్తారట వాళ్ళు ఎవరికైనా జరిగింది అట్లా ఫ్రీ అయితే జరుగుతాయి, కామన్ థింగ్ అది. అంతేనా? బ్యాంక్ అకౌంట్ ఫ్రీ చేయడం కామన్ థింగ్ అది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే ఇప్పుడు సపోజ్ నువ్వే ఉద్యోగస్తునివి, నువ్వు ట్రాప్లో పడ్డావు, నాకు 1,00,000 కట్ అయింది అని అంటే పోతే ఆ వ్యక్తి చేసిండు, రిఫండ్ కూడా వచ్చింది, 1,00,000 వచ్చింది. నువ్వు ఎంతో కొంత కమిషన్ ఇచ్చినావు, 5,000, 10,000, 20,000, ఇక అది మీ కర్మ, అది ఇద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చేసినావు. ఇచ్చేసినాక ఏమైంది, ఒక 6 నెలలకు సంవత్సరానికి నోటీస్ వచ్చింది నీకు కట్టమని. ఆ రిఫండ్ తెప్పించిన వ్యక్తి నీకు అందుబాటులో ఉంటాడా? ఉండడు, ఎస్కేపుడు. ఒకవేళ ఉన్నా నాకు ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది అంటే వాడు చేసే పొజిషన్లో ఉన్నాడా? లేడు, చేయడు. వానికంత అది కూడా తెలియదు, అసలు చట్టమే తెలియని వ్యక్తి వాడు. అది చేసే వ్యక్తి చట్టమే తెలియదు. ఎవరు బలైతారు? ఉద్యోగస్తుడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నువ్వే 1,00,000 పొందినవు, 10,000, 20,000 కమిషన్ ఇచ్చినావు, 6 నెలల తర్వాత నీకు నోటీస్ వచ్చింది, నువ్వు చేయించుకున్న వాడితోని ఫోన్లో మాట్లాడినావు 10 సార్లు, తర్వాత వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం మర్చిపోతాడు. బట్ నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళాలి, నీ అప్లికేషన్ నీకు ఉంటుంది, ఆఫీస్ లేనప్పుడు వేరే పనులు ఉంటాయి, రెగ్యులర్గా వానితో టచ్లో ఉండలేవు కదా, వాడిని ఫాలో అప్ చేయలేవు కదా. అప్పుడు ఏం చేస్తావు? ఏడ్చుకుంటూ కట్టాల్సిన అవసరం వస్తుంది, కడతావు. ఇక్కడ ఎవరు బలైండు? ఉద్యోగస్తుడే బలవుతున్నారు. సో అందుకని ఐ రిక్వెస్ట్ ఆల్ ఎంప్లాయీస్, 100% జరుగుతున్నాయి, 100% జరుగుతున్నాయి. మీకు ఒక 2-3 స్క్రీన్ షాట్లు ఇస్తా, మీరు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడైనా ఉంది అట్లాంటి దాఖలాలు? ఉమ్మడి అన్ని చోట్ల ఉమ్మడి వరంగల్ ఏందండి, భారతదేశం మొత్తం ఉంది అది. ఇక్కడ కూడా ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. సో అంటే వాళ్ళకి నోటీస్ 6 months తర్వాత వస్తుందా? 6 ఏళ్ళ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉన్నది. 6 months కాదు, 6 years తర్వాత కూడా మనకు నోటీస్ వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ నోటీస్ వచ్చినాక మనం కట్టాల్సి వస్తే ఈ 1,00,000 ఒకటే కట్టాలా? 1,00,000 ఇంకా పెనాల్టీ ఇంట్రెస్ట్ అన్ని కట్టాలి. 6 years దా? 6 years ఇంట్రెస్ట్ వేస్తారు, 18% ఇంట్రెస్ట్ పర్ యానం. ఇదంతా లా, చట్టం. ఇది చట్టంలో ఉన్న రూల్. అది రూలు, చట్టము, దానికి ఒక సెక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనం దాని ప్రకారంగా వెళ్ళాలి. కానీ ఎవరో ఏదో చేస్తున్నారు అనేసి మనం ట్రాప్లో పడి ఇట్లాంటివి చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఉద్యోగస్తులకు ఏం చెప్తారు మీరు? ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఎంప్లాయీస్, కైండ్లీ డోంట్ టేక్ ద రిఫండ్స్ విత్ ఫాల్స్ డిడక్షన్స్. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. వై? బికాస్ మెనీ ఆఫ్ ది ఎంప్లాయీస్ ప్రీవియస్ ఇయర్లో ఎవరైతే క్లెయిమ్ చేసుకున్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు నా దగ్గర ఉన్నారు. పాపం ఏం చేస్తాం, మేము కూడా చేసే పొజిషన్ ఉండదు. ఒకసారి మనము ఫైల్ చేసి నోటీస్ వచ్చిన తర్వాత వేరే కేసులకైతే మనం ఏమన్నా లూప్ హోల్స్ సరే ఏదైనా ఉంటే మనం ఏదైనా అడ్జస్ట్ చేయగలుగుతాము, మన మేధా సంపత్తి ఉపయోగించి ఏదైనా చేయగలుగుతాం. కానీ ఎక్స్పీరియన్స్ కానీ కావచ్చు, లేకపోతే కేస్ లాస్ ఉంటాయి, 100 కేస్ లాస్ ఉన్నాయి, కేస్ లాస్ తోని కావచ్చు, ఏదైనా మనం ఆదాయ పన్ను శాఖను ఒప్పించవచ్చు. బట్ ఈ శాలరీ కేసుల అసలు నో స్కోప్, 0 tolerance. ఏముండదు, 0 tolerance శాలరీ వాళ్ళకి. సో అట్లాంటప్పుడు మనం ఎందుకు రిస్క్లో పడాలి? ఒక 50,000, 1,00,000 రూపాయలు ఎన్నో ఖర్చు పెడుతున్నాం. అట్లా ఇది కూడా ఖర్చు అయింది అనుకుంటే అయిపోయాయి. 10 నెలకు 5,000, 10,000 కట్ అవుతున్నాయి, ఖర్చు కింద వదిలేస్తే అయిపోతుంది. రైట్. ఇప్పుడు జనాలు అంటే ప్రజలు మనమే బ్యాంకుకి వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి డబ్బును మనము డిపాజిట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ డబ్బు డిపాజిట్ అంటే అక్కడ డిపాజిట్ చేసిన నెక్స్ట్ ఏదో భవిష్యత్తులో ఏదో సమస్యలు వస్తాయని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని నమ్మొచ్చా?
వెంకన్న కరెక్టే. అయితే డిపాజిట్ చేయడం వల్ల ఇబ్బందులు ఏం రావు. ఓకే. కానీ ఇప్పుడు నీ ఆదాయం వచ్చేసి 5 లక్షలు ఉందనుకో వెంకన్న, ఇయర్లో సంవత్సరానికి 5 లక్షలు 5 lakhs. ఉందనుకో, ఒక 5 ఏళ్ళకి నీ ఆదాయం ఎంత ఉంటుంది? 25. 25 లక్షలు ఉంటుంది. నువ్వు 50 లక్షలు డిపాజిట్ చేసినావు అనుకో, ఆదాయ పన్ను శాఖకు తెలిసిపోతుంది. అంటే నీకు అరే నువ్వు ఫైల్ చేసి నువ్వు చూపించింది ఆదాయం, నా సంవత్సరానికి నా ఆదాయం 5 లక్షలు అని చూపించినప్పుడు 25 లక్షలు ఉండాలి, కానీ 50 లక్షలు డిపాజిట్ చేసినావు, ఓకే చేసినావు, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అంటాడు. అంతే. ఈ 50 లక్షలు, ఈ 25 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది కదా, దీనికి సంబంధించి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అంటాడు. అప్పుడు నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. నాకు ఇంకా గత సంవత్సరాలుగా లేకపోతే ఇంకెక్కడిది ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. అప్పుడు నీకు ఇబ్బంది ఉండదు. ఓకే. అయితే ఇట్లాంటి కొన్ని సందర్భాలు ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరాల నుంచి కూడా నేను చాలామంది మా క్లయింట్లకి చెప్తున్నా. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటాక్ బ్యాంకు, ఇట్లా ప్రైవేట్ బ్యాంకులు ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని. ఆ బ్యాంకులలో స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. స్వైప్ ఇన్ స్వైప్ అవుట్, స్వైప్ ఇన్ స్వైప్ అవుట్. ఈ ఆప్షన్ ఏంటిది అని అంటే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ సపోజ్ ఒక 3 లక్షలు ఉందనుకో, 3 లక్షలు వాళ్ళు పాపం వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా, నీకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ రావాలని ఏం చేస్తారంటే, ఎప్పుడైతే నీ బ్యాలెన్స్ 3 లక్షలు దాటుతుందో ఆ మిగతా అమౌంట్ అంతా ఫిక్స్డ్ డిపాజిట్ కింద వెళ్ళాలి అని పెడతారు ఆప్షన్. కరెంట్ మన సేవింగ్స్ అకౌంట్లో ఉంటే ఇంట్రెస్ట్ 3%, 4% వస్తుంది సంవత్సరానికి. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటే మనకు 7% వరకు రావచ్చు. సో అందుకని ఏం చేస్తారంటే బ్యాంకులు కొన్ని ఆప్షన్స్ ఏమి ఇచ్చినాయి అని అంటే, ఈ 3 లక్షల తర్వాత సపోజ్ నీ అకౌంట్లో 3 లక్షలు ఉన్నాయి, ఇంకన్నా అకౌంట్లో 3 లక్షలు దాటితే 5 లక్షలు వచ్చినాయి అనుకో, ఈ 2 లక్షలని తీసుకుపోయి ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తుంది. మనకు తెలియకుండా, మనకు తెలియదు ఇక. అంటే మనం ఆప్షన్ మనమే సంతకం పెడతాం. ఆప్షన్ స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ అంటే ఉన్నప్పుడు ఉండనియండి, లేనప్పుడు తీసుకుపోయి డిపాజిట్ చేయండి అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఇష్యూలో ఏమవుతుంది అని అంటే, సపోజ్ నీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు లిమిట్ పెట్టినావు, ఇప్పుడు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ అవుతుంది? 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్. ఒక 10 రోజులు 15 రోజులు పోయిన తర్వాత ఏం చేసినావు అంటే, నీకు ఏదో పని పడ్డది, ఒక 2 లక్షలు విత్డ్రా చేసినావు, 2 లక్షలు 1.5 3 లక్షలు విత్డ్రా చేసినావు. ఇప్పుడు నీ ఫిక్స్డ్ డిపాజిట్ ఏమైతుంది, తీసుకొచ్చి 3 లక్షల కంటే కింది, ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, 3 లక్షల కంటే తక్కువ అవుతుంది. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఆ 2 లక్షలు వచ్చి ఇలా పడతాయి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి. 5 లక్షలు ఉన్నప్పుడు 3 లక్షలు దాటింది కాబట్టి ఈ 2 లక్షలు పోయి అక్కడ డిపాజిట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ 3 లక్షల నుంచి కొంత డ్రా చేసినావు కదా, ఆ మిగతా అమౌంట్ వచ్చి మళ్ళీ ఇలా పడతాయి. ఇట్లా నీకు సంవత్సరానికి ఒక 20 సార్లు 30 సార్లు జరిగింది అనుకో. ఇట్లా ప్రతి సంవత్సరం మొత్తంలో ఒకసారి మళ్ళీ 10 లక్షలు అయినాయి. కాగానే ఏమవుతుంది, 3 ఉండి 7 తీసుకుపోయి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చెప్తారు. అదే బై డిఫాల్ట్గా అయిపోతుంది సిస్టమ్. అయిపోయింది. ఇందాక 2 అయినాయి, ఇప్పుడు 7 అయినాయి. ఎంత అయింది? 9 అయినాయి. మళ్ళీ ఒక నెల రోజులకు 2 నెలలకు నీకు ఎక్కడి నుంచో ఒక 20 లక్షలు వచ్చినాయి. 3 నుంచి 17 పోయి డిపాజిట్ అవుతాయి. అయిపోయింది కదా. ఓకే. మళ్ళీ ఏం చేసినావు, నువ్వు ఈ ఇళ్ళ కొన్ని 3, 4 విత్డ్రా చేసినావు, మళ్ళీ అల్ల నుంచి వచ్చి ఇలా పడతాయి కదా, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఒక 10 రోజులు వాడుకుంటావు, తీసుకుపోయి మళ్ళీ ఎవరికో ఇస్తావు, లేకపోతే వాళ్ళు నీకు మళ్ళీ రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేయగానే ఏమవుతుంది, ఇది 3 దాడుతుంది, మళ్ళీ తీసుకుపోయి ఫిక్స్డ్ డిపాజిట్ అవుతుంది. ఇట్లా అన్ని చేసేసరికి ఏమవుతుంది అంటే, చివరికి వచ్చేసరికి 50 లక్షలు 1 కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు అవుతానని. యాక్చువల్గా నీకు 1 కోటి రూపాయలు లేదు, వచ్చిన డబ్బులు 10 లక్షలు వస్తే 10 లక్షల నుంచి 7 తీసుకుపోయి డిపాజిట్ చేసిండు. కానీ రెండో రోజే నువ్వేం చేసినావు, ఈ 10 లక్షలు వేరే వాళ్ళకి కొట్టేసినావు. కొట్టేసినప్పుడు ఏంది, ఆ 7 తీసుకొచ్చి ఇందులో డిపాజిట్ అయింది మళ్ళీ నీకు సేవింగ్స్ అకౌంట్లో. మళ్ళీ 10 రోజులకు ఏం రోజులు నువ్వు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ కొట్టిల్లు నీకు 10. కొట్టంగానే 3 ఉంచుతాడు, తీసుకుపోయి 7 మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాడు. సో అప్పుడు 7 ఇప్పుడు 7, అసలు ఉన్న గియే 10ని 2-3 సార్లు నువ్వు డిపాజిట్ తీసుకెళ్లేసరికి ఏమైతుంది, డబుల్ అయ్యి 1 కోటి రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చూపిస్తుంది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాడు నిన్ను అడిగే ప్రమాదం ఉన్నది. ఇట్లా కూడా అడుగుతాడా? అవును, నీ ఫిక్స్డ్ డిపాజిట్ 1 కోటి రూపాయలు ఉంది, నీ ఇన్కమ్ 10 లక్షలే ఉంది కదా, మనం ఇందాక అనుకున్నట్టు ఫర్సే. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు చూపిస్తుందా? చూపిస్తుంది, ఫిక్స్డ్ డిపాజిటే కదా. ఫిక్స్డ్ డిపాజిట్ కాబట్టి డిపార్ట్మెంట్కి తెలుస్తుంది ఎంత చేసినా.
ఇప్పుడు ఇక్కడ ఇది ఉన్న 10 లక్షలే నీ దగ్గర ఒకటే 10 ఉన్నప్పుడు ఏమైతుంది 3 ఉంచుతుంది 8 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. నువ్వేం చేసినావు ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఎవరో నిన్న అడిగిండ్రు 10 కావాలని 10 వానికి ట్రాన్స్ఫర్ కొట్టినావు. ఆ 7 కూడా విడుదలైతాయి అల్ల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి విడుదలయ్యి ఇల్లు ఉన్న 3 ఆ 7 10 వీనికి వెళ్ళిపోతాయి ఎవరికో కొడతావు. తర్వాత 10 రోజులకు 15 రోజులకు వాళ్ళు మళ్ళీ మన అకౌంట్కి కొడతారు 10 కొట్టంగానే ఏమైతాయి 3 ఉండి 7 మళ్ళీ 7 అంటే ఎన్నిసార్లు అయింది అప్పటిది 7 ఇప్పటిది 7 14 అయిందా? యాక్చువల్ నీ దగ్గర ఉన్న పైసలు ఎన్ని 10. ఇప్పుడు 14 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్లా 10 సార్లు అయింది అనుకో సపోజ్ ఒకటే 10 నీ దగ్గర ఇప్పుడు చెప్పిన విధానంగా ఒక 10 సార్లు అయింది అనుకో సంవత్సరంలో. మరి ఇది మనం బ్యాంక్ వాళ్ళని అడగవచ్చా? ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 10 సార్లు అయింది అనుకో ఎంత అవుతుంది అప్పుడు 2 సార్లకి 14 లక్షలు అయినాయి 20 సార్లు అయినాయి అనుకో 1,40,00,000 అవుతుంది. సంవత్సరం మొత్తంలో 20 సార్లు అయింది అనుకో ఇట్లనే 2 సార్లకి 14 అయింది 20 సార్లకి 1,40,00,000 అవుతాయి. బట్ నీ ఇన్కమ్ ఎంత 10. డిపాజిట్ ఎంత చేసినావు ఫిక్స్డ్ డిపాజిట్ 1,40,00,000 చేసినావు. ఇంకా నువ్వు 1,30,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయి అని నిన్ను ఆదాయ పన్ను శాఖ అడిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి నువ్వు ఇందాక అడుగుతున్నావు కదా బ్యాంకులను పోయి అడగచ్చా అని. బ్యాంకులకి ఇవి రిక్వెస్ట్ చేయండి, అయ్యా మా పరిస్థితి ఏమవుతుందంటే మాకు ఆదాయ పన్ను శాఖలో మీరు 1,40,00,000 అని పంపిస్తాను, వాళ్ళు మమ్మల్ని అడిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ అనే కాన్సెప్ట్ తీసేయండి, మాకొద్దు. ఆ వచ్చే ఇంట్రెస్ట్ ఎంతో కొంత వస్తుంది. ప్రైవేట్ బ్యాంకా సార్? అన్ని బ్యాంకులలో ఉన్నది అది కాన్సెప్ట్ ఉండుంటది, అన్నిట్లో ఉండుంటాయి, ఆప్షన్ ఉండుంటది. సరే అది ఏంటంటే కస్టమర్లకు కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఇద్దామనే దాంతో ఆ స్కీమ్ పెట్టిల్లు వాళ్ళు. కానీ ఇది ఇంటర్న్ ప్రమాదంగా తయారయ్యే అవకాశం ఉన్నది. ఇట్లా ఎవరికైనా జరిగిందా? చాలా మందికి అంటే ఇప్పటికి అందరికి జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అట్లా జరుగుతూ ఉంది. వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు? అదే ఇప్పుడు డిపార్ట్మెంట్ దగ్గరదాకా పోలే ఇంకా, కానీ వాళ్ళకి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగింది అని ఇవాళ జరిగింది అంటే పోయిన సంవత్సరం జరిగింది, అంతకుముందు సంవత్సరం జరిగింది అని అంటే ఇంకా 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో నిన్ను అడిగే ప్రమాదం ఉన్నది. అడిగినా కూడా ఈయన దగ్గర ఏం లేదు, ఏముంటుంది గదే 10 చూపిస్తాడు. ఇక చూడు 10 పోయినాయి 10 వచ్చినాయి, ఇది డిపాజిట్ 10 పోయినాయి, బ్యాంక్ స్టేట్మెంట్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. సరే పెద్ద సేఫ్ సైడే, కానీ మర్చిపోయిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మర్చిపోయినాం అనుకో ఆదాయ పన్ను శాఖ మర్చిపోయి మనం రిప్లై ఇవ్వడం మర్చిపోయినాం, 1,40,00,000 నీ ట్యాక్స్ ఎత్తాడు, 1,00,00,000 ఇంట్రెస్ట్ ఎత్తాడు, 1,00,00,000 పెనాల్టీ ఎత్తాడు. ఎంతైనా 3 కోట్లు 4 కోట్లు అవుతాయి. దీనికి మనం ఏం చేయాలి? అప్పీల్కి వెళ్ళాలి. అప్పీల్కి వెళ్తే మళ్ళీ ఖర్చేనా నీకు? అంత ప్రాసెస్, మళ్ళీ ఫీజు కట్టాలనా, మళ్ళీ ఇవన్నీ చేయాలనా, అక్కడికి పోయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలనా? ఇక నా బ్యాంక్ స్టేట్మెంట్కి ఇదే చూడండి ఇలా 10 ఉన్నాయి, 10 కానీ 10 సార్లు అయ్యేసరికి అట్లా అయింది ప్రమాదం, కన్నా ఒరిజినల్ 10 లక్షలేనాయి అని చెప్పుకోవాలి కదా మనం. సో ఇట్లాంటి ప్రమాదం లేకుండా దయచేసి మన వ్యూవర్స్ని కానీ మన చాలా మందికి తెలియదు ఇది. అంటే ఇప్పుడు సదరు వ్యక్తి అని ఒక పర్సన్ బ్యాంక్ వాళ్ళతోని ఏమని చెప్పి అడగాలి? సార్ నాకు ఇది ప్రమాదం ఉంది, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు అనే అమౌంట్ ఎక్కువ చూపిస్తుంది నా పాన్ నెంబర్ మీద, కాబట్టి ఈ స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ లేకుండా చేయండి అని చేసుకోకపోవడం ఉత్తమం. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎక్కువ చూపిస్తా అంటే మనం ఎట్లా తెలుసుకోవాలి? మనం చూడొచ్చా దాన్ని? మనకి ఇప్పుడు తెలిసిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ సైట్ లాగిన్ అయితే చూపిస్తుంది. ఎక్కువ చూపిస్తుంది అయితే ఎక్కువ అన్నట్టే కదా, ఎక్కువ అన్నట్టు కాదు. ఎన్నిసార్లు నంబర్ ఆఫ్ ఫిక్స్డ్ ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో 10 లక్షలు నీ అకౌంట్ లో ఉంటే ఎంత పోతుంది? 7 లక్షలు పోతుంది. ఇప్పుడు ఒక డౌట్, మీరు అన్నారు ఇందాక 1,40,00,000 ఎంత అన్నారు కదా. అవును, ఇంత అమౌంట్ ఉంది, మరి నా డబ్బులు నాకు కావాలని చెప్పేసి సదరు ఆ వ్యక్తి బ్యాంక్ వాళ్ళని అడిగితే ఇస్తారా? ఇవ్వరా? అసలు బ్యాలెన్స్ 1,40,00,000 ఎందుకు ఉంటుంది అక్కడ? ఉండదు. 10 లక్షలే, కానీ నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ చేసినావు కాబట్టి 20 సార్లు 7 లక్షలు డిపాజిట్ అయింది కాబట్టి 1,40,00,000 చూపిస్తుంది. అది 1,40,00,000 ఉన్నట్టు నీకు తెలియదు, ఇక ఈ వ్యక్తికి తెలియదు, క్యాండిడేట్ కి తెలియదు, కస్టమర్ తెలియదు. ఇదంతా బ్యాంక్ లోపలనే వ్యవహారం జరుగుతూ ఉంటది. బ్యాంకు లోపల వ్యవహారం, అదొక స్కీమ్. అదొక స్కీమ్ వల్ల కస్టమర్ కి దెబ్బ పడే అవకాశం ఉంది. అయితే కస్టమర్ కి బెనిఫిట్ ఏంది అని అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది సేవింగ్స్ బ్యాంకులో ఉన్న ఇంట్రెస్ట్ కంటే.
ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఆబ్వియస్గా మేనేజర్ చెప్పగానే ఓకే అంటారు, చేస్తారు, తప్పు లేదు అది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year చూసుకునేసరికి కోటిన్నర ఫిక్స్డ్ డిపాజిట్లు కనబడి, అయితే వాళ్ళు ఏం చేయాలంటే బ్యాంకర్స్ ఏం చేయాలని అంటే ఇట్లాంటి స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ వాటికి ఫిక్స్డ్ డిపాజిట్లను పంపించకపోవడం, లేకపోతే ఆర్బీఐ నుంచి దానికో సొల్యూషన్ తీసుకొచ్చుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ అవి ఉట్టిగానే పొయ్యి వచ్చే వాటిని అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ అంటుంటే ఏం చెప్తాం? రైట్. ఫైనల్లీ మీరు ఇచ్చే మెసేజ్ పబ్లిక్కి, అటు ఉద్యోగస్తులకు కావచ్చు, మరలా ఇటు కస్టమర్లకు కావచ్చు, ఫైనల్ అసలు ఏం చెప్పి ముగిస్తారు? ఏం లేదండి, ఉద్యోగస్తులకైతే ఇందాక చెప్పినట్టు జెన్యున్గా రిఫండ్స్ తీసుకోండి, అనవసరమైన అన్నెసెసరీ రిస్క్స్కి పోవద్దు. రెండోది, బ్యాంకులలో డిపాజిట్లు వేసేటప్పుడు క్యాష్ డిపాజిట్లు అసలు బ్యాంకులలో చేయకపోవడం ఉత్తమం. క్యాష్ డిపాజిట్ చేయొద్దు, క్యాష్ విత్డ్రా చేయకండి. బ్యాంకులో మీకు డబ్బులు ఉన్నాయి, ఎందుకు విత్డ్రా చేయాలండి? బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఎందుకు విత్డ్రా చేస్తారు చెప్పండి? అవసరం పడుతుంది. దేనికి పడుతుంది? అతనికి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే డబ్బులు విత్డ్రా. అవును, అకౌంట్ నుంచి అకౌంట్ కొట్టవచ్చు కదా. ఫోన్పే ఉంది, 1 lakh కొట్టవచ్చు. ఫోన్పే 50,000 కదా. 1 lakh కొట్టవచ్చు. ఫోన్పే లేదు, 5 లక్షలు కొట్టాలి ఎవరికన్నా. ఓ చెక్ తీసుకుపోయి బ్యాంకులో ఇస్తే 5 లక్షలు ఇచ్చే వాళ్ళకి కొడతారు కదా. ఇంకన్నా నేను 5 లక్షలు కొట్టాలి, నాకు అవసరం పడ్డాయి, 5 ఇస్తేనే ఇప్పుడు నాకు ఏదో ఇస్తాడట అని అంటే, నేను ఇంకన్నా 5 లక్షలు కొట్టడానికి చెక్ తీసుకుపోయి విత్డ్రా తీసుకుపోయి క్యాష్ ఇచ్చే బదులుగా 5 లక్షలకు వెంకన్నా కొడితే అయిపోయా, ఆయన అకౌంట్కి వెళ్ళిపోతుంది కదా. అంటే ఆన్ ద స్పాటా, లేకపోతే ఆన్ ద స్పాట్ వెళ్తాయి? ఆన్ ద స్పాట్ 10 నిమిషాలలో వెళ్ళిపోతాయి నీకు. సో దానికి విత్డ్రా ఎందుకు చేయడం? విత్డ్రా చేస్తే మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. సంవత్సరం మొత్తంలో నువ్వు సపోజ్ ఒక 50 లక్షల క్యాష్ విత్డ్రా చేసినావు అనుకో, నెలకు 5 లక్షలు చెప్తే 50-60 లక్షలే. ఈ 50 లక్షలు ఏం చేసినావు నువ్వు అని అడుగుతాడు ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను శాఖ. నగదు అని అంటే అది నొప్పు లాంటిది, నొప్పే. నగదు అంటే నొప్పు. ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకో. ఎందుకు విత్డ్రా చేయడం, రిస్క్ ఎందుకు తెచ్చుకోవడం, ఇట్లాంటి తెలివగా చేస్తారు పాపం. అయితే ఇక్కడ మీకు వెంకన్న ఇంకో విషయం ఏంటంటే, సపోజ్ నువ్వు 5 లక్షలు 4 నెలలు విత్డ్రా చేసినావు, ఎంత అవుతుంది వెంకన్న? 20 లక్షలు అయింది. 20 లక్షలు కాగానే బ్యాంకుల్లో ఏం చేస్తారు తెలుసా? నీ దగ్గర ఒకవేళ పాన్ నెంబర్ మ్యాపింగ్ లేకపోతే 20% కట్ చేస్తారు. 20 లక్షలకి 20% ఎంత చెప్పండి? పాన్ నెంబర్ అంటే పాన్ కార్డ్, ఇన్కమ్ ట్యాక్స్. అది కనుక బ్యాంకులో లేదంటే, లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయలేదు అని అంటే 2% కట్ చేస్తాడు. 20 లక్షల మీద 2% వేస్తే 40,000 ట్యాక్స్ కట్టే. అట్లా జరిగిందా? అందుకు జరగదు, చాలా మంది జరిగినాయి బ్యాంకులో. అది బ్యాంకు ఆర్బీఐ రూల్. అది నువ్వు విత్డ్రా చేస్తే నీ దగ్గర ట్రాన్సాక్షన్, అప్పుడు ఏం చేయాలంటే బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకున్నాను సార్ అనేసి లాస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వండి. ₹1 కోటి వరకు మీ దగ్గర ట్యాక్స్ కట్ చేయడు. ₹1 కోటి విత్డ్రా చేసేంత వరకు కూడా ట్యాక్స్ కట్ చేయొద్దు. అలాగని ₹1 కోటి విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది కదా అని మనం విత్డ్రా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది జనరల్గా సామాన్యులకి అయితే అర్థం కాదు. ఎందుకు సామాన్యులు? ఇప్పుడు ఒక అతను కిరాణం షాప్ నడుపుతాడు, ఆయన పోయి విత్డ్రా చేసిండు 20 లక్షలు. విత్డ్రా చేస్తే 40,000 కట్ అయినాయి, ఆయనకు తెలియదు. అరే నాకు 40,000 మొన్న తీసి చూస్తే పాన్ నెంబర్ మీద 40,000 ఆయన కట్ అయ్యి వచ్చింది. సెక్షన్ 194N అని అంటారు దీన్ని. ఆ 194N కింద 40,000 కట్ అయినాయి. ఏమండి పూర్ణ గారు మీకు 40,000 కట్ అయినాయి, అది నాకు ఎట్లా కట్ అయితే అంట. అరే కట్ అయినాయి అంటే మీరు విత్డ్రా చేసిల్లు కదా 20 లక్షలు. అవును చేసినా సార్ అన్నాడు. మరి విత్డ్రా చేసిన 20 లక్షలు అంటే 20 లక్షల మీద 42% కట్ చేసిల్లు కదా అండి అని నేను అన్నా. సారీ నాకు తెలియదు సార్ అబ్బా అని అంటున్నాడు. కిరాణం షాప్ నడుపుకుంటాడు పాపం. కాదు సార్, ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళి బ్యాంకుని రిక్వెస్ట్ చేసుకుంటే ఇక్కడ నీ పాన్ నెంబర్ మీద కట్టి ఇక్కడికి వచ్చింది కదా, ఆల్రెడీ పాన్ నెంబర్ మీద వచ్చేసింది, ఇబ్బంది లేదు. కానీ మళ్ళీ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకొని ఆ రిఫండ్ తెప్పించుకొని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 20 లక్షలు క్యాష్ విత్డ్రా చేసినావు, ఏం చేసినావు అంటే 20 కాబట్టి సరే చిన్న అమౌంట్ ఓకే. 50 కోటి అయింది అనుకో, ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది ఆదాయ పన్ను శాఖ.
సో అందుకని దయచేసి విత్డ్రా చేయడం, నగదు విత్డ్రా చేయడం కానీ నగదు డిపాజిట్ చేయడం కానీ చాలా వరకు తగ్గించుకోండి. ఓకే, మీకు బిజినెస్ ఉన్నది, సపోజ్ కరెంట్ అకౌంట్ అది, మీకు పెట్రోల్ పంప్ ఉన్నది, ఓకే డిపాజిట్ చేసుకో, తీసుకపో. ఆడ పెట్రోల్ కొట్టుకుంటే క్యాషే ఇస్తాడు కదా, క్యాష్ ఇచ్చే కాడికి క్యాష్ ఇస్తాడు, ఫోన్పే చేసే కాడికి ఫోన్ చేసేస్తాడు. ఓ 4 లక్షలు క్యాష్ సేల్ అయింది ఇవాళ, తీసుకుపోయి డిపాజిట్ చేసుకో. ఎందుకంటే నీకు ఒరిజినల్ సేల్ అది, ఎక్స్ప్లెనేషన్ రేపు పొద్దున అడిగినా కూడా నువ్వు చెప్తావు, ఇగో హెచ్పిసిఎల్ నుంచి నేను 5 లక్షల స్టాక్ కొన్నా, 4 లక్షలు అమ్మినా, 4 లక్షలలో 1 లక్ష ఫోన్పే వచ్చింది, ఓ 3 లక్షలు నగదు వచ్చినాయి, చూపిస్తావు, నీకు ఇబ్బంది లేదు అక్కడ. కానీ ఉట్టుట్టిగా పాపం ఇట్లా కిరాణా షాపులో లేకపోతే ఇట్లా బయట మనలాంటి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇట్లాంటి ఏం చేస్తారంటే ఎక్కడ 1 లక్ష దొరికి తీసుకొని వాళ్ళు ఎత్తారు, మళ్ళీ వాళ్ళు వేసి ఏం చేస్తారు, 2-3 కాగానే మళ్ళీ 3 పీకుతారు, విత్డ్రా చేస్తారు. సో ఇట్లాంటి ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. తెలిసో తెలియకో చాలామంది పాపం ట్యాక్స్ లాస్ అయ్యారు. అయితే ఈ 40,000 కట్టి, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఉదాహరణలా 40,000 కట్ అయిన విషయం ఆ వ్యక్తికి తెలియదు. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకున్న విషయం కూడా ఆయనకు తెలియదు. ఇప్పుడు ఎప్పుడైతే 40,000 బ్యాంకు నుంచి కట్ అయ్యి బ్యాంకు నుంచి పాన్ నెంబర్ మీద పోతాయో ఆయన తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. కట్ అయిన విషయం తెలియదు, ఆయనకి మెసేజ్ రాదా? ఏయో ఛార్జెస్ అనుకుంటారు, ఏయో ఇప్పటికి ఎందుకు చూస్తారండి పాపం విలేజ్లలో ఉండేవాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ లేమ్యాన్స్. ఇప్పుడు ఆయన నేను చెప్పిన ఇందాక కిరాణా షాప్ అని రెగ్యులర్గా బిజీ ఉంటుంది పాపం. అవును, ఎందుకు చూసుకుంటారు వాళ్ళు, ఎక్కడికి పోతే నా డబ్బులు అనుకుంటారు. పాపం 40,000 కట్ అయినాయి, ఏం చేస్తారు ఇప్పుడు? దానికి పోయింది, పోయిన సంవత్సరంలో 20,000 కట్ అయింది, ఆ టైం అయిపోయింది, నీకు రిఫండ్ రావు. ఇయర్లీ కట్ అవుతుందా? ఎప్పుడు క్యాష్ విత్డ్రా చేస్తే అప్పుడు కట్ అవుతాయి. ఆయన ఎప్పటికి చేస్తాడు, ఆయన ఎప్పటికి ఎందుకు చేస్తానవా అని నేను అడిగిన. ఇక చూడు విని, ఇక ఎందుకు చేస్తానవా ఈ నగదు ఎందుకు విత్డ్రా చేస్తాను బ్యాంకు నుంచి అని నేను. అదేం సార్, నేను కిరాణా షాపు పోయి గోధుమలు పల్లీలు ఉప్పులు పప్పులు కొనుక్క రావాలి కదా, కిరాణా షాప్ అయినా నన్ను క్యాషే అడుగుతాడు కదా, అవును, మరి నీకు బ్యాంకులోకి ఎట్లా వచ్చినాయి అని నేను అన్నా. నాకు ఎవరు ఇస్తాను సార్ క్యాష్, అందరు ఫోన్పేనే కొడతాను వచ్చి, అన్ని క్యాష్ అలాగే పోతాను, ఇవి నేను స్టాక్ తేవాలంటే ఏం చేయాలి, విత్డ్రా చేయాలి. సో అదే ఆయన పరిస్థితి. ఈయన కూడా ఫోన్పే ద్వారా తీసుకుంటే బాగుండు, అంటే బాగుండా చెప్పిన వీలైతే. ఇప్పుడు బల్క్గా కొంటావు కాబట్టి సీటు ఇక్కడ ఏదో హోల్సేల్ షాప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను ఫోన్పే కొడతా సార్, చెక్ ఇస్తా, లేదా మీకు ఎంతైనా చెప్పండి చెక్ ట్రాన్స్ఫర్ చేస్తా, అట్లా చేసుకుంటే బెస్ట్. లేదు ముందే ఓ 2 లక్షలు కొట్టి ఒక అందాజ తెలుస్తుంది కదా, మనం ఇలా స్టాక్ పోతాం అని అంటే 1 లక్ష అవుతుంది 50,000 అవుతుంది అనేది అందాజ తెలుస్తుంది కదా. ముందే ట్రాన్స్ఫర్ కొట్టేసుకొని బ్యాంక్ పోయి ట్రాన్స్ఫర్ కొట్టేసుకొని వెళ్ళి బిల్ ఎంత అయింది, 48,000 అయింది అనుకో, ఇక నీకు 50,000 కొట్టిన 2,000 ఇవన్నీ పట్టుకొచ్చుకుంటే అయిపోయాయి, అంతే కదా. అంతే అంతే సేట్ కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఉండవు. స్టాక్ ఎప్పటికి రెగ్యులర్ రొటేషన్ ఉంటుంది కదా వీళ్ళకు. సో అట్లా వెంకన్న అది అట్లాంటి ఇబ్బందులు పాపం చాలా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలియకుండా. వస్తున్నాయి ఇవన్నీ వస్తేనే కదా మాకు తెలిసేది, మాకెట్లా తెలుస్తాయి, లేకపోతే పాపం వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకు మాకెట్లా తెలుస్తుంది. సో మా దగ్గర రెగ్యులర్ ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పాపం. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.